బ్యాటరీస్ జనరల్‌గా ఈ బ్యాటరీలను మనం వాడుకలో వాడుతుంటాం. ఒకటి ప్రైమరీ బ్యాటరీ, రెండవది సెకండరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీ అనేది ఒక రసాయన చర్య పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకా దానిని మళ్ళీ వినియోగించడానికి వీలు కాదు. ఏదైతే బ్యాటరీలో రసాయన చర్య పూర్తయిపోయిన తర్వాత తిరిగి ఉపయోగించడానికి వీలు కాదో అటువంటి బ్యాటరీని ప్రైమరీ బ్యాటరీ అని అంటారు. బ్యాటరీ ఆఫ్టర్ ద సెల్ రియాక్షన్ ఈజ్ కంప్లీట్ అండ్ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ బ్యాటరీ. ఈ ప్రైమరీ బ్యాటరీ జనరల్గా మనము వాచ్లలో ఉపయోగిస్తుంటాం. జనరల్గా మనము రోజు డైలీ వాచ్లలో ఉపయోగిస్తుంటాం. ఒకసారి యూజ్ చేసిన బ్యాటరీని ఇంకా తిరిగి యూజ్ చేయడానికి వీలుండదు. ఈ ప్రైమరీ బ్యాటరీకి ఉదాహరణ లెక్లాంచ్ సెల్, దీన్ని డ్రై సెల్ అని అంటారు. లెక్లాంచ్ సెల్, దీన్ని డ్రై సెల్ అంటారు. ఈ డ్రై సెల్లో తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏంటి, ఎలక్ట్రోలైట్ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్తున్నాను. Leclanche cell and dry cell. In this we have to take zinc container acts as anode, and next is carbon rod is coated with MnO2 and carbon acts as cathode. అంటే జింక్ పాత్ర యానోడ్గా పనిచేస్తుంది. అందులో కార్బన్ కడ్డీని MnO2 మరియు కార్బన్ పౌడర్తో కోటింగ్ చేసి ఉండాలి, అది క్యాథోడ్ లాగా పనిచేస్తుంది. ఈ ఘటనలో విద్యుత్ విశ్లేషకము ఎలక్ట్రోలైట్ ఏంటి అని అంటే మాయిస్ట్ తడి ఉన్నటువంటి NH4Cl అండ్ ZnCl2 మిశ్రమం, మిక్స్చర్ ఆఫ్ మాయిస్ట్ NH4Cl and ZnCl2. This acts as electrolyte. So anode is zinc container, cathode is carbon rod which is coated with MnO2 and carbon, and electrolyte is moist NH4Cl plus ZnCl2. So at anode in any electrolytic cell or galvanic cell in any electrolyte cell, at anode oxidation takes place. అందుకని Zn ఆక్సీకరణం చెందటం వల్ల Zn+2 అవుతుంది. ఇది యానోడ్ వద్ద జరిగే చర్య. ఎట్ యానోడ్ జింక్ మెటల్ ఆన్ ఆక్సిడేషన్ gives 2 electrons and Zn+2 is formed. And at cathode MnO2 మనం ఈ పౌడర్ తీసుకున్నాం. MnO2 ప్లస్ NH4Cl ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి NH4 ప్లస్ క్షయకరణం చెందటం వలన మనకు ఈ ప్రోడక్ట్స్ ఏర్పడుతున్నాయి. క్యాథోడ్ ఏం జరుగుతుంది, క్షయకరణం జరుగుతుంది. At cathode reduction takes place and at anode oxidation takes place. This is all about Leclanche cell. You can write a net equation by combining this anode cell and cathode cell. Next is secondary battery. Non-reusable battery is called primary battery. Primary battery is not reused again. తిరిగి మళ్ళీ ఉపయోగించడానికి వీలుగా ఉండనటువంటి బ్యాటరీని ఏమంటారు, ప్రైమరీ బ్యాటరీ. అదేవిధంగా రెండవది సెకండరీ బ్యాటరీ. అయితే ఈ సెకండరీ బ్యాటరీ మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఈ సెకండరీ బ్యాటరీ ఛార్జింగ్, డిశ్చార్జింగ్ రెండు చాలా సార్లు జరుగుతున్నాయి. అంటే ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇదేంటి అని అంటే మన ఇళ్లలో ఉండే ఇన్వర్టర్స్, తర్వాత కార్ బ్యాటరీ ఎక్సెట్రా, వీటిలలో ఉపయోగించేవన్నీ కూడా ఏంటి అని అంటే సెకండరీ బ్యాటరీ. A battery which undergoes large number of discharging and charging cycle. అనేక మార్లు ఈ బ్యాటరీని తిరిగి ఉపయోగించడానికి వీలవుతుంది. పూర్తిగా డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేయొచ్చు, మళ్ళీ ఉపయోగించవచ్చు. ఈ సెకండరీ బ్యాటరీకి మనం ఎక్కువగా ఉపయోగించే బ్యాటరీలు ఏంటి అని అంటే ఒకటి నికెల్ కాడ్మియం బ్యాటరీ, రెండవది లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. అయితే లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో ఏముంటుందో చూద్దాం. అంటే ఎలక్ట్రోలైట్ ఏంటి, తర్వాత యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి. ఇందులో లెడ్ యానోడ్గా పనిచేస్తుంది. అదే లెడ్ మెటల్ కోటెడ్ విత్ PbO2 యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. అంటే లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో లెడ్ అనేది యానోడ్ లాగా పనిచేస్తుంది, మళ్ళీ ఇంకొక లెడ్ క్యాథోడ్ లాగా పనిచేస్తుంది. అండ్ 38% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఎలక్ట్రోలైట్. 38% సల్ఫ్యూరిక్ ఆమ్లము విద్యుత్ విశ్లేషకంగా పనిచేస్తుంది. సో యానోడ్ వద్ద చర్యలో చూడండి,
first metal lead on oxidation is giving PbSO4 and it is liberating 2 electrons. యానోడ్ వద్ద Pb అనేది PbSO4 ఏర్పరిచి 2 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది ఆక్సీకరణం వలన. అట్లనే క్యాథోడ్ వద్ద ఇదే PbO2 ఈ 2 ఎలక్ట్రాన్లను తీసుకొని మళ్ళీ PbSO4 లాగా మారుతుంది. ఇది క్యాథోడ్ వద్ద జరిగే చర్య. సో ఈవెన్ ఇన్ at anode and cathode, one lead on oxidation gives PbSO4 and another PbNO2 on reduction gives PbSO4. సో ఇక్కడ సెకండరీ బ్యాటరీలో ఇది ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత సేమ్ బ్యాటరీ రివర్స్ రియాక్షన్లో జరగటం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ అవుతుంది. దీన్ని లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అని అంటాము. రీయూజ్ కానటువంటి బ్యాటరీని ప్రైమరీ బ్యాటరీ, తిరిగి ఉపయోగించలేనటువంటి బ్యాటరీని ప్రైమరీ బ్యాటరీ అని, తిరిగి ఉపయోగించే బ్యాటరీని సెకండరీ బ్యాటరీ అని అంటాము.